శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 మే నెల 18వ తారీఖు ఆదివారం రోజు పూర్వభాద్ర నక్షత్రం 3వ పాదము ద్వారా మీనరాశి నుండి రాహువు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అదే రోజు అదే సమయానికి కేతువు కూడా ఉత్తర నక్షత్రం 1వ పాదము ద్వారా కన్యారాశి నుండి సింహరాశిలోనికి సాయంత్రం 5 గంటలకు ప్రవేశిస్తున్నాడు. అదే ఆదివారం రోజు. ఈ రకంగా మే 18 సాయంత్రం 5 గంటలకు రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి, కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల రాహుకేతువులు ఇద్దరూ కూడా తమ యొక్క మార్పును ప్రారంభించడం వల్ల ఈ 12 రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది? సహజంగానే మనము ఈ ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇవి ఒక్కొక్క రాశిలో 18 నెలల పాటు అనగా 1.5 సంవత్సర కాలం తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. శని భగవానుడు ఎలాగైతే 2.5 సంవత్సరం ఒక్కొక్క రాశిలో ప్రవేశించే సంచారాన్ని కొనసాగిస్తాడో, గురువు ఎలాగైతే సంవత్సర కాలం తన సంచారాన్ని ఒక్కొక్క రాశిలో కొనసాగిస్తాడో, ఈ రాహుకేతువులు మాత్రం ఈ మే 18 నుంచి 18 నెలలు అనగా 1.5 సంవత్సర కాలం రాహు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తారు. సహజంగా రాహు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక పొగ వంటి ఆకారం, భయంకర రూపం, నల్లని శరీరం, వాత ప్రవృత్తి కలిగినటువంటి స్వభావం, వన సంచారం, అతిధైర్యం, సాహసం, పదవి వ్యామోహం, జూదం, గ్యాంబ్లింగు, దురాశ, అత్యాశ, అన్య భాషాభిమానం, అన్య దేశాభిమానం, బలాత్కారం, భ్రష్టత్వం, దొంగబుద్ధి, గొడవలు, కలహాలు, యుద్ధాలు, కేవలం ధనార్జనే ధ్యేయంగా ఉండడం, లేక పదవే ప్రధానంగా భావించడం, కుల మతాలను వ్యతిరేకించడం, సంస్కృతి సాంప్రదాయాలను త్యజించడం, ఇటువంటి ఈ లక్షణాలన్నీ ఉంటాయి. గంగా స్నానం, పితృతర్పణాలు, మరణాలు, శ్మశాన భూములు, ఇటువంటి స్వభావం కలిగినటువంటి ఈ రాహువు ఇప్పుడు కుంభరాశిలోనికి ప్రవేశించాడు. ఇక కేతువు ఇంచుమించుగా రాహు లక్షణాలన్నీ కలిగి ఉండి వాటితో పాటు వైరాగ్యం, మంత్రజపం, అనుష్ఠానం, వేదాంతం, దైవజ్ఞానం, నిరాడంబరత, దీక్షలు, వ్రతాలు, పూజలు, తీర్థయాత్రలు, భిక్షాటన, తంత్ర విద్యలు, సన్యాసం, దేశాటన, తీర్థయాత్రలు, సంసారానికి దూరంగా ఉండడం, నపుంసక లక్షణాలు, సన్యాస లక్షణాలు, ఇవన్నీ కూడా కలిగి ఉంటాడు ఈ కేతు. మరి ఇటువంటి కేతు ఇప్పుడు సింహరాశిలో 18 నెలల పాటు ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అందుకే మన వాళ్ళు వైదిక సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి జ్యోతిష్ శాస్త్రంలో ఒక సర్పాన్ని గన శరీర మధ్యంలో ఖండిస్తే తల సర్పం సగభాగం రాహు అయితే, తోక సర్పం సగభాగం కేతువు అని చెప్తారు. ఇవన్నీ కూడా ఒక సింబాలిక్గా, ఒక ప్రతీకగా మన పెద్దవాళ్ళు మనకు చెప్పడం జరిగింది. అటువంటి ఈ రాహుకేతువులు ఇప్పుడు కుంభరాశిలో రాహు, సింహరాశిలో కేతువు సంచారం కొనసాగుతోంది. మరి 12 రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది? ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం 12 రాశుల మీద ఎలా ఉంటుంది? వృషభ రాశి వారు
2025 మే 18 నుంచి రాహు కుంభరాశిలోనికి ప్రవేశించి 18 నెలల పాటు తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. అలాగే 2025 మే 18 నుండి కేతువు సింహరాశిలోనికి ప్రవేశించి 18 నెలల పాటు ఆయన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో వృషభ రాశి వారి యొక్క ఈ రాహుకేతు మార్పు వల్ల, రాహుకేతు సంచారం వల్ల ఎటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది? ప్రధానంగా ఈ వృషభ రాశి వారికి దశమ భావములో కుంభరాశిలో రాహు సంచారం అనుకూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. వారిగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో ఈ వృషభ రాశి వారికి దశమ భావంలో రాహు సంచారము అనుకూల వాతావరణాన్ని, అనగా నూతన ఉద్యోగాలు రావాలనుకుంటే అవి వచ్చేటువంటి అవకాశాన్ని కల్పిస్తాడు. ఆ ప్రయత్నాన్ని సఫలీకృతం చేస్తాడు. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే ఉద్యోగరీత్యా అది ముందుకు సాగే పరిస్థితి ఉంటుంది. విదేశాల్లో ఉన్నత చదువు చదువుకోవడానికి అనుకూల వాతావరణం ఉంటుంది. లేక విదేశాలకు సంబంధించిన వ్యాపార లావాదేవీలు కానీ, ఎగుమతి దిగుమతులు కానీ, ఇతరతర ప్రాజెక్టులు కానీ, స్వదేశంలోనే ఉంటూ విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు చేయాలనుకునేటువంటి వారికి కూడా అటువంటి కార్యక్రమాలంతా కూడా సజావుగా ముందుకు సాగే వాతావరణం కనిపిస్తుంది. అలాగే అధికారుల యొక్క సహకారం, వారి అండదండలు, తద్వారా మీరు అభివృద్ధిని సాధించడం, వారి అభినందనలు అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఉన్న జీతభత్యాల కంటే కూడా అధికంగా ఆదాయం పెరగడం, జీతాలు పెరగడం, లేకపోతే ఇంక్రిమెంట్లు పెరగడం, అదనపు ఆదాయం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా రెండవ ఆదాయానికి అవకాశం కనిపిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల అనుకూల వాతావరణం ఉంది. నూతన ఆలోచనలు వస్తాయి. నూతన ఆవిష్కరణలు చేయగలుగుతారు. నూతన సంస్థలు ప్రారంభిస్తారు. నూతన బ్రాంచీలు, ఉప సంస్థలు ప్రారంభించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రకంగా రాహువు దశమ భావంలో వృషభ రాశి వారికి ఎక్కువ సుఫలితాలను అందించేటువంటి వాతావరణమే ఉంది. అయితే చతుర్థంలో ఉన్నటువంటి సింహరాశిలో ఈ కేతువు మాత్రం పూర్తిగా ప్రతికూల ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. చతుర్థ భావం అంటేనే కుటుంబ భావం, సుఖానికి సంబంధించి, కుటుంబ సంతోషానికి సంబంధించినటువంటి ఆహార నిద్రాది కార్యక్రమాలకు సంబంధించినటువంటి, కుటుంబ సౌఖ్యానికి సంబంధించినటువంటి భావం. మరి ఈ భావంలో కేతువు పూర్తిగా ఆధ్యాత్మిక రంగానికి సంబంధించిన ఈ కేతువు నిరాశను కలిగిస్తాడు. సమయానికి ఆహారాన్ని అందుకోలేకపోతారు, సమయానికి నిద్రపోలేకపోతారు, కుటుంబ సౌఖ్యం కాస్త దూరం అవుతుంది. కుటుంబంలో మీరు చేసేటువంటి కార్యక్రమాలు కుటుంబ సభ్యులకి నచ్చకపోవచ్చు. ఆ రకంగా కుటుంబంలో వ్యతిరేకత రావడానికి అవకాశం ఉంది. కుటుంబంలో అశాంతిని కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు చేయడానికి కుటుంబ సభ్యులు అడ్డుపడడం, ఆటంకాలు ఎదురుకావడం, ఈ రకంగా కుటుంబపరమైనటువంటి విషయాలు పూర్తిగా నిరాశని కలిగిస్తాయి. అయితే కుటుంబం కోసం ఏదైనా పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోగలిగితే ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుటుంబ సభ్యులతో ఏదైనా తీర్థయాత్రలు కానీ, దైవారాధన లాంటివి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో లక్ష్మీ గణపతి హోమం లాంటి శుభ కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల కాస్త ప్రశాంతతను పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఈ కారణం చేత ఈ వృషభ రాశి వారు ఈ చతుర్థ కేతు దోషం నుంచి బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి, నిత్య గణపతి ఆరాధన చేస్తూ గరికమాలను గణపతి స్వామికి సమర్పించండి. అలాగే గణపతి ఆలయానికి తరచుగా వెళ్తూ ఉండండి. ఒకమారు మీ కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ ఉన్నటువంటి సమయంలో సూర్యోదయానికి ముందే ఒక అర్చక స్వామి వారిని పిలుచుకొని వచ్చి వారి ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి హోమం చేసుకోండి. అలాగే ఉలవలను పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ వృషభ రాశి వారికి ఈ కేతువిచ్చేటువంటి దోషం నుంచి బయటపడమే కాకుండా మరింతగా అభివృద్ధిని సాధించడానికి, అనుకూల వాతావరణాన్ని అందుకోవడానికి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కనుక వృషభ రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.